నొక్కినట్లయితే ఈ చంద్రబాబు నాయుడు దరిద్రం ఇప్పుడు 76 ఏళ్ళు వచ్చినాయి ఆయనకి. ఇంకా 4 ఏళ్ళకి 81 వస్తాయి, 5 ఏళ్ళకి నెక్స్ట్ ఎలక్షన్కి. ఆయనకి ఆల్రెడీ అల్జిమర్స్ ఉంది. మొన్న జైల్లో పెట్టినప్పుడు చెప్పాడు, నాకు కిడ్నీ పని చేయట్లేదు, నాకు కళ్ళు కనపట్లేదు, నాకు హార్ట్లో బొక్కబడింది, కాబట్టి నన్ను బయటకు వదలమని చెప్పి కోర్టులో ఆయన అఫిడవిట్ ఇచ్చాడు. మన గవర్నమెంట్ నుంచి కూడా డాక్టర్లు టీం పంపిస్తే ఆయన చెప్పినవన్నీ కూడా నిజమేనని చెప్పి మన రిపోర్ట్లో వచ్చింది. ఆయనకి మెదడు సరిగ్గా పనిచేయట్లా, కిడ్నీలో సరిగ్గా పనిచేయట్లేదు ఆయన బాగా చెప్పారు, వాళ్ళ అబ్బాయి చెప్పాడు. అవన్నీ కూడా వాస్తవం అని చెప్పి డాక్టర్లు రిపోర్ట్ ఇచ్చారు. ఈ ఒక్కసారి కనుక మీ ఓటుతో ఆ ఈవీఎంలో కనుక బంధించినట్లయితే 2029కి మనకి చంద్రబాబు అనేటువంటి చంద్రముఖి పీడ పెరగడవుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, ప్రతి విషయంలోనూ రాష్ట్రాన్ని సమైక్యంగా అభివృద్ధి చేయడానికి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడానికి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారిని మనం చూసాం. రాజశేఖర రెడ్డి గారిని మీరు రెండోసారి ముఖ్యమంత్రిగా గెలిపిస్తే 3 నెలల్లో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించాడు. ఆయన కనుక బతుకుంటే ఈ రాష్ట్రం విడిపోయేటువంటి పరిస్థితి ఉండేది కాదు. ఈరోజు చంద్రబాబు నాయుడు చెబుతాడు రాజధాని లేని రాష్ట్రం చేశారని. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, భారతదేశంలో హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, మద్రాసు కానీ, ఢిల్లీ కానీ, బాంబే కానీ, కలకత్తా కానీ, ఈ చెప్పేటువంటి చంద్రబాబు చెప్పేటువంటి 6 నగరాలు ఎవరు నిర్మించారు, ఏ ముఖ్యమంత్రి నిర్మించాడో పేరు చెప్పమనంటే అవన్నీ కూడా స్వతంత్రం రాకముందు నుంచి 400 సంవత్సరాల నుంచి పెద్ద పెద్ద మహానగరాలు ఉన్నాయి. 33,000 ఎకరాలు ఆయన సామాజిక వర్గం దగ్గర పొలాలు కొని తీసుకుని అక్కడ ఒక్కొక్క ఎకరం ₹1,25,00,000 పెట్టి లక్షల్లో నుంచి వేలల్లో వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎన్నికలు వచ్చినాయి, అనేక రకాలైనటువంటి వాగ్దానాలతో చంద్రబాబు నాయుడు ముందుకొస్తున్నాడు. డ్వాక్రా మహిళలకి 4 విడతలుగా రుణాన్ని వెనక్కిస్తానని చెప్పారు. మీరు కట్టాల్సినటువంటి అమౌంట్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు, ఇవ్వలేదన్నా. చంద్రబాబు నాయుడు గారు 2014లో డ్వాక్రా మహిళలకు ఉన్నటువంటి ₹21,000 కోట్ల అప్పుల్ని రద్దు చేస్తానని 2వ సంతకం పెట్టని చెప్పాడు. రద్దు చేశాడు. చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాటలకి, ఆయన చేసేటువంటి పనులకి పొంతన లేదు. ఆయన ఈరోజు జనసేన కానీ, తెలుగుదేశం పార్టీతో బీజేపీని కానీ కలుపుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోంచి దించాలి. రాష్ట్ర ప్రయోజనాలు అవసరం లేదు, పేదల ప్రయోజనాలు అవసరం లేదు. ఆయన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి. ఆయన కుటుంబ సభ్యులు, ఆయన మంది మామూల్యం అంతా కూడా వాళ్ళు ఆర్థికంగా బాగుపడాలి, రాజకీయంగా బాగుపడాలన్నటువంటి ఒకే ఒక దృక్పథంతో పనిచేస్తున్నటువంటి వ్యక్తి మరి చంద్రబాబు నాయుడు గారు. ఆయనే చెబుతాడు బీజేపీ మతత్వ పార్టీ, బీజేపీ నరేంద్ర మోడీ గారు గోత్రాలలో జరిగినప్పుడు 1,200 మందిని ఓటుకోవడానికి వచ్చాడు, కాబట్టి ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టలేమని కూడా ఆయనే చెబుతాడు. అదేవిధంగా ఇక్కడ మణిపూర్లో క్రైస్తవుల మీద దాడులు జరిగినాయి, కాబట్టి బీజేపీ మతత్వ పార్టీ, ఆ పార్టీతో కలిసి ఉండేటువంటి అవకాశం కానీ, కలిసి ఉండేటువంటి పరిస్థితి కానీ తెలుగుదేశం పార్టీకి ఉండదని ఆయనే చెప్తాడు. దాన్ని మతత్వ పార్టీ అని చెప్తాడు, క్రైస్తవులకి అన్యాయం చేసినటువంటి పార్టీ అని చెప్తాడు, ముస్లింస్కి అన్యాయం చేసినటువంటి పార్టీ అని చెప్తాడు. మళ్ళీ ఎన్నికలు వచ్చేటప్పటికి సిగ్గు ఎక్కువ లేకుండా తెలుగువాడి ఆత్మగౌరవం కోసం ఇంటిలో తెలుగుదేశం పార్టీ పెడితే సిగ్గు శర్మం లేకుండా అమిత్ షా మోడీ అపాయింట్మెంట్ కోసం ఢిల్లీ వెళ్ళి 3 రోజులు పడిగాపులు పడి కనీసం అమిత్ షా మోడీ గారు కలవకపోయినా ఆయన పిఎల్తో మాట్లాడుకుని అలయన్స్ కుదుర్చుకుని వచ్చినటువంటి గనుడు చంద్రబాబు నాయుడు. 2014లో నల్ల షర్ట్ చేసుకున్నాడు. ఈ రాష్ట్రానికి బీజేపీ అన్యాయం చేసిందని చెప్పాడు. నరేంద్ర మోడీ గారికి భార్య లేదు, పిల్లలు లేరు, అటువంటి వ్యక్తి ఈ దేశాన్ని ఏం ముద్రిస్తాడని చెప్పాడు. కాబట్టి మోడీని ఓడించమని చెప్పి కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేశాడు. మళ్ళీ ఇప్పుడు వచ్చి నరేంద్ర మోడీ గారు గొప్పవాడు, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆ పార్టీతో కలిసి అని చెప్తున్నాడు. చంద్రబాబు నాయుడు చేసినటువంటి అవినీతి కేసులు 50 కేసులు ఉన్నాయి. మొన్న ఒక కేసులో జైలుకి వెళ్ళి వచ్చాడు 52 రోజులు. చంద్రబాబు నాయుడికి అధికారంలోకి రావడానికి తెలుసు, రేపు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఆయనకి ఇబ్బంది పడకుండా కేసులు పెట్టించుకుని జైలుకి వెళ్లకుండా నరేంద్ర మోడీ గారిని అడ్డం పెట్టుకుని ఈ రోజు తిరగాలన్నటువంటి ఉద్దేశంలో రాష్ట్ర ప్రయోజనాన్ని వదిలేసి మతతత్వ పార్టీ అని చెప్పినటువంటి ఆయనే అదే బీజేపీతో కలిసి ఎన్నికలు పెడుతున్నాడంటే అధికారం కోసం ఎన్ని అబద్ధాలైనా చెప్తాడు.
అధికారం కోసం ఎన్ని అడ్డదారులైనా దొరుకుతాడు, అధికారం కోసం ఎంతమంది పూట్లైనా నాకేటువంటి పరిస్థితి చంద్రబాబు ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ప్రతి మాటని అమలు చేశాను. డ్వాక్రా మహిళలకు కానీ, లేకపోతే ఆసరా కింద కానీ, చేయూత కింద కానీ, పెన్షన్లు కానీ, పేదలకు 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలి ఇల్లు నిర్మించేటువంటి కార్యక్రమం కానీ, లేకపోతే మీ పిల్లలకు ఇంగ్లీష్ మీడియం పెట్టి స్కూల్స్ను బాగు చేయించి మంచి ఆహారం పెట్టి పుస్తకాలు బట్టలు అన్నీ కూడా ఇచ్చి మరి పిల్లల్ని చదివించేటువంటి ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్పేటువంటి కార్యక్రమం కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ, ఇటువంటి అనేక కార్యక్రమాలతో జగన్మోహన్ రెడ్డి గారు మీకు ముందుకు వచ్చాడు. మీకు మంచి చేశానని చెప్పి భావిస్తే మాకు ఓటేయండి. మీరు కనుక నాకు ఓటేసి నన్ను ముఖ్యమంత్రిని చేస్తే మీ కుటుంబాలకు అంతగా ఉంటాను. దీనికన్నా రెట్టింపు మీ కుటుంబాలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు నేను తీసుకొస్తాను. పైన దేవుడు ఉన్నాడు, ఇక్కడ మీరు ఉన్నారు, మీరు ఏ తీర్పిచ్చినా కూడా నేను శిరసా వహిస్తానని చెప్పి దమ్ముగా ధైర్యంగా చేసినటువంటి కార్యక్రమాలు నమ్మి మీ ముందుకు వచ్చి నిలబడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు అధికారంలో ఉన్నాను, మీకు ఈ మంచి చేశాను, మీకోసం ఈ కార్యక్రమాలు చేశాను కాబట్టి నన్ను గెలిపించమని చెప్పి అడిగేటువంటి దమ్ము ధైర్యం లేక ఒక పక్క పవన్ కళ్యాణ్ని, ఒక పక్కన నరేంద్ర మోడీ గారిని, ఒక పక్కన ఉత్తపుత్రుడిని, వెనకాల కాంగ్రెస్ చెల్లెమ్మని, ముందు బీజేపీ వదినమ్మని వీళ్ళందరినీ పెట్టుకుని ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని గంతి దించడమే ఒకే ఒక కార్యక్రమం. పవన్ కళ్యాణ్ గారిని అడిగితే నీ కోరిక ఏంద్ర బాబు అని దేవుడు ప్రత్యక్షమయ్యి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవాలని చెప్తారు. అసలు వేరే కోరిక లేదు ఆయనకి. చంద్రబాబు నాయుడు గారిని అడిగితే నన్ను ముఖ్యమంత్రిని చేయమని అడుగుతాడు, వేరే కోరికే లేదు. ఈరోజు పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు, బీజేపీ కావచ్చు, వీళ్ళ ముగ్గురు కలిసి పోటీ చేసినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో ఓడించగలిగినటువంటి దమ్ము ధైర్యం సత్తా లేవు పార్టీలు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకుందా పైన ఉన్నటువంటి దేవుణ్ణి. ఆ దేవుడు 1000 మంది మోడీలు, 1,00,000 మంది పవన్ కళ్యాణ్, 1 కోటి మంది చంద్రబాబులు కలిస్తే ఎంత బలం ఉంటుందో దానికి 1,00,000 రెట్లు బలం ఉన్నటువంటి వ్యక్తి ఆ పైన ఉన్నటువంటి బలవంతుడు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్న పవన్ కళ్యాణ్ని, పురంధరేశ్వరిని, నరేంద్ర మోడీని, లేకపోతే షర్మిలమ్మని కాదు, జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకుంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి నిరుపేదలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్ర కులాలు ఉన్నటువంటి పేదలకి వాళ్ళకి ఆర్థికంగా వాళ్ళ కుటుంబాలను పైకి తీసుకొచ్చి వాళ్ళకి ఉన్నతమైనటువంటి చదువులు చెప్పించి వాళ్ళకి ఏ ఆరోగ్య సమస్యలు వచ్చినా కూడా ప్రభుత్వం ప్రతి రూపాయి భరించి పేదవాడికి ఒక ఇల్లు నిర్మాణం చేసి ఆ ఇంట్లో ఉండేటువంటి కార్యక్రమాలు చేసి పేదవాడి కోసం, ఎస్సీల కోసం, బీసీల కోసం, మైనార్టీల కోసం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది జనాభా కోసం జనాభా మద్దతుతో పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి జగన్.